भाषा भाई तुम्हें बाइक से సారీ సార్ ఇక్కడ తిరగా ఒక్కసారి మీరు తీయండి ఏమంత గ్లాస్ తాగండి కూడా తాగండి మమ్మీ తాగండి తాగండి సార్ నాకు సునీల్ అక్క కొద్ది ఇట్లా రాండి అక్క ఇది కాదులే సార్ అది తీసుకోవాలి తిననే ఇక్కడ చూడి ఓకేనా కొద్ది సార్ ఒక్క నిమిషం సార్ ఇక్కడ చూడండి సార్ 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 ఒక్క నిమిషం ఇక్కడ చూడండి ఆయన పని చిన్నదేమని చెప్పప్ప అది నీళ్ళు మంచిగా మనకు కూడా ఇదే అందరికీ నీరు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పరచడం ఏమంటే ఇప్పుడు ఎండలు మెల్లగా రోజుకు ఉష్ణోగ్రత పెరుగుతూ 42 డిగ్రీలకు చేరుకుంటుంది కాబట్టి ప్రజలకు అవేర్నెస్ కల్పించి మీకు ఎండాకాలం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలపాలనే ఉద్దేశంతో మీకు అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఎండలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి మన పనులు ఏమైనా ఉన్నా ఉదయం 8 గంటల కల్లా పూర్తి చేసుకొని చిన్న పనులు కానీ ఏమైనా ఉంటే కూడా 8 గంటల లోపల పూర్తి చేసి ఇంట్లోనే ఉండాలనేది ప్రధాన సూచన. అదే కాకుండా ఒకవేళ ఎండలో తిరగాల్సిన పరిస్థితి వస్తే తలకు టోపీ ధరించడం కానీ తెల్లని వస్త్రాలు ధరించడం కానీ ఇటువంటివి చేసుకోవాలా. ముఖ్యంగా ఈ కాలంలో మన ఉష్ణోగ్రత వల్ల శరీరంలో నీరు బయటికి ఇంకిపోతాయి కాబట్టి చెమట రూపంలో తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలన్నమాట. అర్ధగంట ఒకసారి గంట ఒకసారి 100 ml వాటర్ తీసుకుంటూ ఉండాలా. మీరైతే మంచిగా ఇటువంటి చల్లని పదార్థాలు తీసుకుంటూ ఉంటే మీరు సమతుల్యం పాటించి బాడీ డిహైడ్రేషన్ కాకుండా ఉంటాయి కాబట్టి అందరూ తప్పకుండా ఈ సూచనలు పాటించండి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వీళ్ళని ఎండలో తిరగకుండా చూడండి. ఎందుకంటే వాళ్ళు మా శరీరము ఈ ఎండలు తట్టుకునే స్టేజ్లో ఉండదు కాబట్టి ముఖ్యంగా 70 ఏళ్ళ దాకా వృద్ధులు కానీ 10 సంవత్సరాల పిల్లలు కానీ వాళ్ళను ఎండలో తిప్పొద్దండి. ఇవన్నీ మీరు మీ చుట్టుపక్కల అందరూ చెప్పండి. ఎవరైనా బయటికి కుదిరితే కూడా టవాలో టోపీలో ఏదో ఒకటి ముఖ్యంగా తెల్లని వస్త్రాలు వేసుకుంటే మంచిదన్నమాట. నల్లని వస్తువులు ఉష్ణోగ్రతను స్వీకరిస్తారు. ఈ తెల్లనివి ఇది చేస్తాయి. మనం ఎప్పుడో కొత్త కుండలు కింద మసి పూస్తాం. ఎందుకు పూస్తాము? వేడి బాగా గ్రహిస్తుంది అని. సో నలుపు ఎక్కువ ఎండను గ్రహిస్తుంది కాబట్టి నల్ల వస్త్రాలు లేకుండా తెల్లని వస్త్రాలు మాత్రమే ధరించండి. తెల్లని గుడ్డలు